మెదక్ జిల్లాలో పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటర్లో 12,472 మంది ఉండగా వారి కోసం 22 పోలింగ్ కేంద్రాలు, 1,347 ఉపాధ్యాయ ఓటర్ల కోసం 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 174 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ టీచర్ కాన్ఫరెన్సీ మెదక్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 22 గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ, 21 టీచర్ కాన్ఫరెన్స్ లోపల మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో అన్ని సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రూట్ ఆఫీసులు కూడా ఏర్పాటు జరిగింది. మార్నింగ్ పూటనే ఎక్కువ శాతం పోలింగ్ సార్లు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతం జరుగుతుంది. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ను కరీంనగర్ సెంటర్కు, కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. ఇంకా చాలామంది మనకు ఈ జిల్లాలో 11,208 మంది పట్టభద్రులు, 2,800 మంది టీచర్స్ ఓటు హక్కును మన మెదక్ జిల్లాలో వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎమ్మెల్సీ. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే కొనసాగుతోంది. ఉపాధ్యాయ